ఆ శిలువ మీద మరణించి సమాధి చేయబడి సజీవంగా తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి రావాలి, ఎందుకు ఆ శిలువ మీదకి ఎక్కాలి, ఎందుకు సమాధి చేయబడాలి అని మీలో ఎవరికైనా ఒక ఆలోచన కానీ క్వశ్చన్ మార్క్ కానీ వస్తే మీకు ఒక 2 మాటలు నేను చెప్తాను. ఆజ్ఞ అతిక్రమే పాపం అని బైబిల్ చెప్తుంది. ఆదిలోనే మనిషి తప్పు చేసి దేవుడికి వ్యతిరేకమైనటువంటి పని చేసి పాపాన్ని కొనుక్కున్నాడు. ఆది అంటే భూమి పుట్టినప్పుడు అని అర్థం. దేవుడు చెప్పాడు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అన్నప్పుడు దేవుడు ఏమైతే చేయొద్దన్నాడు అది చేసి వారు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ పాపం కాస్త ప్రపంచమంతా విస్తరించబడుతూ ప్రతి వ్యక్తి మీద పాపం మేలుబడి చేస్తుంది. అదే కాదు, చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి నరకానికి వెళ్ళిపోతున్నాడు. నరకం అనేది, నరకాగ్ని అనేది మనుషుల కోసం పుట్టించినది కాదు, అవి దెయ్యముల కోసం, సాతాను సమూహం కోసం ఆ నరకాన్ని పుట్టించాడు దేవుడు. అయితే అప్పుడు ఆకాశం నుండి దేవుడు చూసి, అయ్యో నా ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు, నా పేరు పెట్టబడి నా ప్రజలు, నేను పుట్టించినటువంటి నా పిల్లలు అని చెప్పి దేవుడు భూమి మీదకి వచ్చి ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినమున సజీవంగా తిరిగి లేచారు. ఈ భూమి మీద ఎవరైనా చనిపోయిన వ్యక్తి లెగడం అంటే అది యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు లేరు. ఎందుకంటే మన మీద పాపం ఉంది, ఆ పాపానికి విరుగుడు పోవాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి. పరిశుద్ధుడు ఎవరైనా, మంచివారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే మంచివాడు ఒకడు కూడా కనబట్లేదు. ప్రతి వ్యక్తి మీద పాపం మేలుబడి చేస్తుంది. దేవుడు తప్ప పరిశుద్ధుడు ఎవడు ఈ భూమి మీద లేడు. పరిశుద్ధుడు మాత్రమే ఆ సిలువెక్కి ప్రాణం పెట్టి రక్తం చిందిస్తే మాత్రమే పాపానికి క్షమాపణ దొరకదు. అప్పుడు దేవుడైన పరిశుద్ధుడైనటువంటి దేవుడు భూమి మీదకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టారు. ఎవరైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆ సిలువ దగ్గరికి వస్తారో వారందరూ దేవుడి దగ్గరికి, దేవుడి రాజ్యానికి, దేవుడి రాజ్యంలో దేవుడితో పాటు ఉంటారు. ఆయన 33.5 సంవత్సరాల భూమి మీద జీవించి ప్రజలందరి కోసం జీవించి పరిశుద్ధంగా బ్రతికి మరణించి సజీవంగా తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ వ్యాధి, రోగం పోయి మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. నీ ఇంట్లో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ 2 చేతులు జోడించి అడుగుతున్నానమ్మా, మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా వెళ్ళలేరు. నువ్వే కులస్తులు అవ్వచ్చు, ఏ మతస్థులు అవ్వచ్చు, ఏ జాతి వాడు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ ఆ పరలోక పట్టణాన్ని నువ్వు చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప నువ్వు ఇంకెవరి ద్వారా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణంతో బాధపడుతుంది ఒక స్త్రీ. కన్య, వివాహం అవ్వలేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. కొన్ని మనం బయటికి చెప్పుకోగలం, కొన్ని రోగాలు బయటికి చెప్పుకోలేం. అయితే యేసుక్రీస్తు వారి ఎదుకు ఎప్పుడైతే వచ్చిందో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణంతో ఉన్నటువంటి అమ్మాయికి స్వస్థత కలిగింది. అదే కాదు, ఎంతో మందిని ప్రభువారు స్వస్థపరిచారు. నా మాట విని అక్కల్లారా, అన్నల్లారా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, నీకు మంచి ఆరోగ్యం రావాలన్నా ప్రభు వద్దకు వస్తే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తారు. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దయతో ఈ మాటలు అర్థం చేసుకుంటారని ఆశపడుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభువా, ఈ ప్రాంతాన్ని మీరు దీవించండి. ఇక బీసీ కాలనీని, ఎదుర్లారు ఈ ప్రాంతాన్ని మీరు బ్లెస్ చేయండి. ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ యేసు నామములో పొమ్మని గద్దిస్తున్నాను. నేను ప్రజలందరికీ రక్షణ దయచేయండి ప్రభువా. మీదటికి ఇదే సంవత్సరానికి ఈ ప్రాంతంలో ఒక్కొక్కరుగా నీ మందిరానికి వచ్చే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.